H1B వీసా మీద అమెరికా వెళ్ళి అక్కడ డాలర్స్ కోసం చాలా కష్టపడి, ఎంతో కష్టపడి వారి యొక్క పేరెంట్స్ ఉన్న ప్రదేశానికి చాలామంది భారతీయులు డబ్బు పంపించడం మూలంగా ఇక్కడ కొద్దిగా వాళ్ళ పేరెంట్స్ కంఫర్ట్‌గా ఉన్నారు. ప్లస్ అక్కడ H1B వీసా ఉపయోగిస్తున్నటువంటి వ్యక్తి అంటే వీళ్ళ బిడ్డలు కూడా అతనికి చక్కని బంగారు భవిష్యత్తు ఇవ్వాలని చెప్పేసి వాళ్ళు చక్కగా ఆస్తులు సమకూరుస్తున్నారు. బావుంది. బేసిక్‌గా ఉంది. కానీ నిన్నటి రోజున ట్రంప్ ఏమన్నాడంటే, మీకు H1B వీసా మీద 6 సంవత్సరాలు మీరు అమెరికాలో ఉండొచ్చు. అలా 6 సంవత్సరాలు అయిపోయిన తర్వాత మీరు ఒక్క క్షణం కూడా ఉండటానికి వీల్లేదు. అలా ఉంటే మీరు మాకు ద్రోహులు, దొంగలు. అలాంటి ద్రోహులు, దొంగలైన మిమ్మల్ని మేము దొంగగానే భావిస్తూ, ద్రోహిగానే భావిస్తూ మేము మీ దేశానికి పంపించేస్తామన్నారు. వాస్తవంగా ఆలోచించాలంటే ట్రంప్ ఒక వలసవాది కాదా? ఎలాన్ మస్క్ మరి అతను వలసవాదే కదా? కేవలం మీకు ఎర్ర తోలు ఉందని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు వాటితో మిగతా ప్రజలు బతకలేకుండా చేస్తున్నారు. వీడిని ఇలాగా వదిలేస్తే ఏమవుతుందంటే రేపొద్దున అన్ని దేశాలను కబలించాలి అనే కోరిక పుట్టి అప్పుడు ప్రపంచం ఏమవుతుందో ఏమో. ఎవరు ఊహలు తగ్గట్టే వాళ్ళు మీ యొక్క కళల్ని సాకారం చేసుకోండి.